అందరికీ నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో వైసీపీ శ్రేణులకి చాలా క్లియర్గా రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, వైసీపీ అంటే రాష్ట్ర ప్రజలకి భయం అంటే ఏందో తెలియాలని జగన్మోహన్ రెడ్డి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా అర్థమవుతూ ఉంది. ఏ నాయకుడైనా వాళ్ళ ప్రజల్ని సక్రమమైనటువంటి దారిలో నడిపించాలి. మీరు కనుక చూస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, ప్రజలు దీవించి అధికారాన్ని ఇచ్చారు. అట్లాగే ఒక రాజకీయ పార్టీగా వైసీపీ ఉంది. గతంలో కూడా అనేకమైనటువంటి పార్టీలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో రకరకాల ఎత్తుగడలతోటి ముందుకెళ్తారు. ప్రజలు ఆశించి ఒకరిని అధికారంలో కూర్చోబెడతారు. అధికారంలో కూర్చున్నటువంటి వాళ్ళు ప్రజలకి మేలు జరిగే విధంగా పరిపాలన చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని ప్రజలకి దగ్గరయ్యేటువంటి పనులు చేయాలి. దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిపాలనలో ఉన్నప్పుడు అరాచకాలే చేశాడు. ఇప్పుడు పరిపాలన కోల్పోయిన తర్వాత కూడా ఏమాత్రం బుద్ధి తెచ్చుకోకుండా అరాచకాలు సృష్టిస్తూ ఉన్నాడు, అరాచకాలకి ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎంత దారుణం అంటే, ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తను పుట్టినరోజు చేసుకుంటూ ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలకి శ్రేణులకి ఒక పిలుపునివ్వాలి. అన్నదానాలు చేయండనో, రక్తదానం చేసి ప్రాణాలను కాపాడండనో, రోగుల దగ్గరికి వెళ్ళి పండ్లు ఫలాలు పంచండనో ఒక ఆదర్శమైనటువంటి పిలుపునివ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దారుణమైనటువంటి పిలుపునిచ్చాడంటే, రాష్ట్రం మొత్తాన్ని కూడా భయభ్రాంతులు గురి చేయాలి. మనం అధికారంలోకి వస్తానే ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మనకి ఓట్లైనటువంటి ప్రజల మొత్తాన్ని కూడా నరికి పడేస్తామన్నట్టుగా ఒక సందేశాన్ని పంపించాలనే విధంగా చేసినట్టుగా కనపడతా ఉంది.